నమస్తే DJ4 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలకొల్లు పట్టణం రైల్వే గేటు చావాకుల చారిటబుల్ ట్రస్ట్ వద్ద రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పాల్గొన్న డాక్టర్ నిమ్మల రామానాయుడు. నరసాపురం బస్టాండ్ సమీపంలో ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుని బొమ్మల పంపిణీ. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. పాలకొల్లు పట్టణం 18వ వార్డులో వాటర్ వెరిఫికేషన్ మరియు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు. పాల్గొన్న డాక్టర్ నిమ్మల రామానాయుడు. యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ పాలకొల్లు శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో మట్టి విగ్రహాలు, వినాయక చవితి వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ. మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని పాలకొల్లు పట్టణం రైల్వే గేటు చావాకుల చారిటబుల్ ట్రస్ట్ వద్ద రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో పాల్గొన్నారు డాక్టర్ నిమ్మల రామానాయుడు. మనం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వినాయక చవితికి సంబంధించి ఏదైతే విగ్రహాలు భారీ విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడంతో వాటిని నిమజ్జనం చేసిన తర్వాత వాటి అవశేషాలన్నీ కూడా నీటిలో ఉండడంతో ఏదైతే పర్యావరణానికి ముప్పు కలుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పాలకొల్లులో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ వారు అదేవిధంగా వారికి రోటరీ క్లబ్ గారికి సహకారంతో ఉచితంగా ఇవాళ ఇంటింటికి కూడా మట్టి వినాయక విగ్రహాలను పూజా పుస్తకంతో కలిపి ఇస్తున్నందుకు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి సూర్య నరేష్ బాబు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలను ఉపయోగించుకోవడానికి, మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. నరసాపురం మండలం తూర్పు తాళ్లు గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 32 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం PHC ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసాపురం మండలం తూర్పు తాళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుండి 77వ రోజు జరిగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు తాళ్లు గ్రామం సైపు వారి మెరకలో 28 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ఈ రోడ్లో నడవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఒక ట్రైసైకిల్ ఇప్పించండి అంటూ జగన్ బాబు నీకు పెన్షన్ వస్తుందా, ఇళ్ల స్థలం కావాలా, ట్రైసైకిల్ కావాలా, వెంటనే మంజూరు చేస్తున్నా, వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. నరసాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో వేకువజాము నుండి గ్రామంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ CPW మంచినీటి స్కీమ్ వద్దకు వెళ్లి ఫిల్టర్ బెడ్స్ను, క్లోరినేషన్ను, పంపింగ్ విధానాన్ని పరిశీలించారు. తూర్పు తాళ్లు గ్రామ అభివృద్ధిపై మండల స్థాయి అధికారులు, సచివాలయ అధికారులు, వాలంటీర్స్ మరియు గ్రామ కమిటీ సభ్యులతో జరిగే సమీక్షలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. కొద్ది సైడ్ ఇంటలి, కొద్ది సైడ్ ఇంటలి, కొద్ది సైడ్ ఇండి రండి, రండి ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, రండి రండి
పెట్టుబడి కూడా లేదు అన్ని సిమెంట్ వ్యవసాయం లేదు, అంతా ఏం చెరువులు కాబట్టి అంతా నీళ్ళు అయిపోయి పొల్యూషన్ అయిపోయింది. అందుకనే కదా ఇప్పుడు ఇంటింటికి గవర్నమెంట్ నీళ్లు, మంచి నీళ్లు ఇంటింటికి ఇప్పుడు వాతుందండి. మోటార్ లేని ఇల్లు ఏదండి? అందరూ ఓపుకున్న వాళ్ళు అందరూ ఇంక మోటార్లు పెట్టేసుకున్నారు. అలా కూడా యాసింగాలు ఏం చేస్తున్నాం, ఒక అరగంట నీళ్ళు ఆపుతున్నాం కదా, ఆపుతున్నాము యాసింగాలంలో ఆపుతున్నాము. సాయిపూర్ మేరకులో మంచినీళ్ళ ట్యాంక్ కడుతున్నాం అమ్మా. ఇప్పుడు మీకు నీళ్ళు సరిపోవట్లేదని పైప్ లైన్, పెద్ద పైప్ లైన్ వేయించడం మొత్తం అమ్మా. నీళ్ళు పట్టు ఇబ్బంది లేకుండా పెంచారా ఈ ధర మీద? మన డ్వాక్రా లోన్లు పెంచారా? ఇప్పుడు 20 లక్షలకి వెళ్ళారా? ఎంత ఇస్తున్నారమ్మా? రేపు వినాయక చవితి సందర్భంగా నరసాపురం బస్టాండ్ సమీపంలో ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుని బొమ్మల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. నరసాపురం పట్టణంలోని వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో మట్టి విగ్రహాలను దర్శనమిచ్చాయి. పర్యావరణం కాపాడాలని ఒక ఉద్దేశంతో ఈ ఏడాది మట్టి వినాయక విగ్రహాలు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వినాయక చవితికి కావలసిన సామాగ్రిని వ్యాపారస్తులు ఏర్పాటు చేశారు.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు పాలకొల్లు పట్టణం 18వ వార్డులో ఓటర్ వెరిఫికేషన్ మరియు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏ వీధిలో ఏ ఇంటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం ద్వారా దగాపడి మోసపోయి ఆవేదనలో ఉన్న ప్రజలే కనిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎవరైనా అడుగుతుంటే ఇస్తా అంటున్నారండి. కొన్ని వాళ్ళు వెళ్ళి వాళ్ళ చేత మీ చేత అడిగిస్తే అన్నారండి, మీకు 6 ఎకరాల పొలం ఉందా అన్నారు. మాకు ఏది లేదు. ఉందా? లేదండి. ఉంటే మేము 5 ఎకరాలు తీసుకోమని ఎకరే అమ్ముకుంటాం. మాట్లాడలేదండి. మళ్ళీ సరి చేసండి, మళ్ళీ కారు ఉందన్నారు. ఏదండి కారు? మొత్తం కార్డు ఇచ్చి మా చంద్రబాబు గారు ఈయన ఎక్కాక 2 ఏళ్ళ నుంచి దిగిపోయారు. ఈయన నొక్కేశాడండి. బతకాలంటే ముసలి బతకాలా, పిల్లల్ని ఎలా పోషించాలి, చదువుకోమంటున్నారు. మరి చదువుకి తల్లి తండ్రి లేని పిల్లలు కార్డులు తీసేస్తే ఎలా చదువుకుంటారు? ఇచ్చే బుక్ ఇచ్చిన బుక్ 9-4 5 సబ్జెక్టులు ఎంత శుభ్రంగా ఉన్న చోట పొద్దున్న చూసి ఇక్కడే పడేసారండి. నేను అడిగితే ఇంకెక్కడ వేయమంటారండి. డ్రైన్ చెత్త తీసి ఎక్కడైనా కనపడేటట్లు అక్కడ వేయమంటే చెప్తానండి. చూడండి ఎంతలండి, ఎంత చూడండి అన్నీ కడతారండి మొత్తం అంతానండి. మరి చెత్త పన్ను కట్టినప్పుడు మీరు నిలదీసి అడగాలి కదా వాళ్ళని. మీ దగ్గర చెత్తకు కూడా పన్ను వసూలు చేసి సర్వీస్ ఇవ్వట్లేదు. బ్యాంక్కి వెళ్తూ ఉంటే 12 లక్షల రూపాయలు లేదా అప్పులు పాలు అయిపోతారు మీరు. ఇప్పుడు ఏదైతే ఇంటింటికి వచ్చే కలెక్షన్ తీసుకునే బండి వెళ్తుంది, కానీ ఈ ట్రాక్టర్ ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ క్లీన్ చేసినప్పుడు ఆ క్లీన్ చేసిన ఆ మెటీరియల్ ఏదైతే పోగేస్తారు కదా, ఆ పోగు కూడా తీసుకెళ్ళిపోవాలి కదా ట్రాక్టర్ మీద. అన్నా క్యాంటీన్ దగ్గర ఒకసారి రండి, అక్కడే మీ సచివాలయం వస్తే ఒకసారి లోపల మాట్లాడి. ముగ్గురు ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాసా? ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్. స్కూల్కి అంగన్వాడికి వెళ్తున్నా? ఓకేనా? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, ఓకేనా? ముగ్గురు కూడా దేవతలే. ఉద్యోగులు వస్తాయి. ఇప్పుడు ఆడపిల్లలే బాగా చదువుకుంటారు, ఆడపిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఏ తండ్రి మీద, భర్త మీద, కొడుకు మీద ఆధారపడకూడదు, మీ కాళ్ళ మీద నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టారు. దేవుడి దయ వల్ల డ్రైనేజ్ వాసన వచ్చేస్తుందండి. వాటర్ అండి అసలు బాగోలేదండి. మీ 18వ వాటికి వాటర్ సమస్య తీరాలని మనం వాటర్ ట్యాంక్ కట్టాం. పశువులు వచ్చేస్తున్నాయండి. వారంటీ వాళ్ళు చెప్పామండి, ఎంతలేదండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని మహిళా కమిషనర్ మెంబర్ డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి అన్నారు. మొగల్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే నేరాల విశ్లేషణలో ఏటా కేంద్ర హోంశాఖ నేతృత్వంలో నేర ప్రవృత్తి గణనీయంగా పెరిగిందని అన్నారు. నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అసాంఘిక శక్తులు విధ్వంసం సృష్టించాలని అన్నారు. మహిళలు, బాలలకు, రైతులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిలోన విఫలమైందని తెలిపారు. అందరికీ న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుబ్బల నాగరాజు, మహిళా నియోజకవర్గ కార్యదర్శి పాలదుర్గ భవానీ, చిన్నయ్యమ్మ, జక్కంశెట్టి, శిరోమణి, బాలకృష్ణవేణి, గూడూరు లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. సంవత్సరం వచ్చే కొద్దీ ఈ రోజున మహిళల మీద నేరాలు అధికమైపోతున్నాయంట. ఒకప్పుడున్న నేరాలు కాదు, ఈ రోజు నేరాలు మొత్తానికి అధికమైపోయి మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేకుండా అయిపోయింది. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఎవరు రక్షణ కల్పిస్తారు అన్నదే మా ప్రశ్న. ఎందుకంటే మమ్మల్ని రక్షించండి, మాకు భరోసా ఇవ్వండి అని మహిళలు అడుగుతుంటే, ఎక్కడో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షుడు వెళ్ళి ఆ కుప్పంలో పరామర్శలకు వెళ్తే, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తే అక్కడ పోలీసు వ్యవస్థ స్పందిస్తుంది, పోలీసు వ్యవస్థ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం పరామర్శలకు వెళ్తే మా లోకేష్ బాబు గారిని అక్కడ కూడా అడ్డగించి అక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది ఈ రోజున అని చెప్పి నేను చెప్తున్నాను.
ఎందుకంటే ఈ రోజున మహిళలకు రక్షణ లేదు, మహిళలను భక్షించే కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఈ రోజున ఒక్కసారి ఆ గణనాంకం చూస్తుంటే గనక ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉందంట. మొత్తానికి నేషనల్ లెవెల్ 8వ స్థానంలో ఉంది. అంటే 8వ స్థానంలో ఉందంటే అభివృద్ధిలో 8వ స్థానంలో ఉంటే ఎంతో ఆనందించేవాడు. అంతేగాని అభివృద్ధిలో కాదు, ఈ రోజు నేరాల్లో 8వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారిపోయిందని చెప్పి మనసులకు చాలా బాధేస్తుంది మా మహిళలకి అందరికీ కూడా. ఈ రోజు నేను జగన్ ప్రభుత్వాన్ని అడుగుతాను, ఏం చేస్తున్నారు మహిళలకి? అమ్మ ఒడి అని చెప్పి నానబుట్టి ఇచ్చేశారు, ఒంటరి మహిళలకి పింఛన్ తీసేశారు, దుల్హాన్ పథకాన్ని తీసేశారు. ఇన్ని మహిళలకి ఇంత అరాచకం చేస్తూ, ఇంత విధ్వంసాలు సృష్టిస్తూ, ఈ రోజున మహిళలకు రక్షణ లేకుండా ఇంత మహిళల మీద ఇంత అరాచకాలు చేస్తుంటే, కిడ్నాపులు అంతకుముందు 2020లో 835 కిడ్నాపులు జరిగితే ఈ రోజున 2021కి లెక్క ప్రకారం గణాంకాలు చూస్తుంటే 935 కిడ్నాపులు, అంటే 100 కిడ్నాపులు పెరిగినాయి. దీంట్లో 252 మంది మైనర్ బాలికలు ఉన్నారు. ఈ రోజుకు వాళ్ళందరూ దొరికారో లేదో, లేకపోతే వాళ్ళ మీద నిందితుల్ని వాళ్ళ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో లేదో, ఆ పిల్లలు ఎక్కడున్నారో కూడా ఈ రోజు వరకు తెలియదు. అదే విధంగా బాల నేరస్తులు తీసుకుంటే ఈ రోజు రోజుకు 3 బాల నేరస్తులు ఈ రోజు జువైనల్ హోమ్కి వెళ్తున్నారు. అంటే ఈ రోజున విద్యా వ్యవస్థ ఎంత ఘోరమైన. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 619వ రోజు శ్రీ యాతంశెట్టి రామారావు, శ్రీమతి శ్రీ దుర్గా అన్నపూర్ణమ్మ గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు కృత్విక్ నందన్ సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలకు అభినందనలు తెలిపారు. గంటేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా డైరెక్టర్ ప్రీతుల శ్రీనివాస్ గారు, అలాగే మా అన్నా క్యాంటీన్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, మా మున్సిపల్ అందరూ కూడా వచ్చి వాళ్ళ అభివృద్ధి కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 15 నదీ జలాలతో సుమారు 9,000 మట్టి వినాయక విగ్రహాలు గత 8 సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ పట్టణానికి చెందిన కంచర్ల కాశీ విశ్వేశ్వరరావు భక్తులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అందరూ కూడా వినాయక చవితి రోజుల్లో తన దగ్గరకు వచ్చి పట్టుకు వెళ్లేవారని ఆయన తెలియజేశారు. నరసాపురం పట్టణం పుర ప్రజలు అందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిగారి ఆశీర్వాదం తీసుకునండి. అమ్మగారికి
16 నదుల జలాలతో కాళ్ళు కడిగి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టి చేస్తున్నా అండి. ఈసారి 19 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇది 9వ సంవత్సరం. ఇది 9 సంవత్సరాల నుంచి తల్లి ఆశీస్సులతోటి ముందు సంవత్సరం వేసానండి. ఇంకా అక్కడి నుంచి 5,000, ఈ రోజు 9,000 దాకా చేశానండి. కాలుష్యం అవ్వకుండా ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మనం ఏదో చేయాలి. సమాజానికి వచ్చిన తర్వాత ఏమి చేయకుండా మనం సంపాదించుకుని మనం వెళ్ళిపోతే అలాగని పట్టుదలగా ఏం చేయాలని సాధించేస్తూ ఇలాగ అమ్మటికి ముందు అచ్చు కోసం చాలా ట్రై చేశాను. అచ్చు దొరికిందండి. దొరికిన తర్వాత పుష్కరాలకు దొరికింది. అచ్చు తీసుకుని అప్పటి నుంచి మొదలు పెట్టండి. నేను ఇంక వ్యాపారం కూడా మానేసండి. మొత్తం 45 రోజులు ఇదే కార్యక్రమం చేస్తున్నా. ఇంత విజయవంతంగా అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే ఏదో చేస్తాం, మట్టి వినాయకుడు అంటే ఎక్కడ 10 రూపాయలు దొరికేస్తుంది, 50 రూపాయలు దొరికేస్తుంది అనుకుంటారు. కానీ నిడదవోలు నుంచి, రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో కార్లు వేసుకొచ్చి పట్టుకెళ్తున్నారంటే అంత పవిత్రంగా ఉందో మన వినాయకుని తీసుకెళ్లి చేసుకుంటానికి ఎంతో బాగుంటుందనండి. ఎంతో సంతోషంగా పట్టుకెళ్లి ప్రతి సంవత్సరం వచ్చి చెప్పి ఫోన్ చేసి అడుగుతున్నారండి, పట్టుకెళ్తున్నారు. మన నిడదవోలు నుంచి 7 వచ్చారని కారు వేసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్స్ పోస్టర్స్ను నిషేధించే విధంగా చర్యలు చేపట్టడం ఇంకా పూర్తిగా జీవో రిలీజ్ కానప్పటికీ కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఫ్లెక్స్ ప్రింటర్స్ మీద కానీ ఫ్లెక్స్ ఉపయోగించే వారి మీద కానీ చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగడం సరైనది కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఎందుకంటే కోట్లాది రూపాయల పెట్టుబడులతో బ్యాంకు రుణాలు తీసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఒకేసారి ప్రభుత్వం బ్యాన్ అంటే బ్యాంకు రుణాలు తీర్చలేక వీరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ఈ ఫ్లెక్సీలకు ఉపయోగించే మెటీరియల్ పూర్తిగా ప్లాస్టిక్ కాదని, ఇది రీసైక్లింగ్ చేసుకునే విధంగా ఉన్నాయని, కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈవేళ బ్యాంకు లోన్లు పెట్టుకుని ఆ ఇల్లు తాకట్టు పెట్టుకుని ఈవేళ ఫ్లెక్స్ షాపుల్ని తీసుకున్నటువంటి పరిస్థితి, మిషనరీని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బ్యాన్ అని అంటే లక్షలాది రూపాయలు బ్యాంకులకు కట్టలేక ఆ ఫ్లెక్స్ యజమానులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది. నెంబర్ 1. రెండవది, నిజంగా ప్లాస్టిక్ నిషేధం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మీకు కనుక ఉన్నట్లయితే ఇవాళ నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం ఏదైతే ప్లాస్టిక్ మీద, ఆ సామాన్ల మీద ఏదైతే బతుకుతున్నాం వాటిని మీరు రద్దు చేయాలి. ఇవాళ ఉదాహరణకి ఈవేళ నేను చూశాను 4 సార్లు కిన్లే వాటర్ బాటిల్ కానీ, లేకపోతే ఆ సోడాలు కానీ, లేకపోతే ఆఖరికి మీరు లెక్కర్ అమ్ముతున్నారు. ప్రభుత్వ షాపుల్లో అమ్మేటువంటి లెక్కర్ కూడా ప్లాస్టిక్ బాటిల్లో వస్తూ ఉంది. అంటే వాటన్నిటి మీద ఎక్కడా లేనటువంటిది ఒక్క ఫ్లెక్స్ మీద ఈ రకమైనటువంటి చర్య తీసుకుంటానని బెదిరించడం. అందులో కూడా వాస్తవంగా చూసినట్లయితే ఫ్లెక్స్ కూడా అది కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవడానికి వీలుండేటువంటిదే. అది కూడా క్లాత్ మీదే కొంత పర్సంటేజ్ ప్లాస్టిక్, కొంత పర్సంటేజ్ కలుస్తుంది. తర్వాత దాన్ని మనం కూడా చూస్తున్నాం వాడకంలో. మనం ఎండల్లో కానీ వర్షాకాలంలో కానీ ఏదైనా కప్పుకోవడానికి ఉపయోగించినప్పుడు పౌడర్గా కూడా అది రాలిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం మీరు ఏదైనా ఒక చర్య తీసుకోవాలంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసి, అంటే అటు వినియోగదారులు ఇబ్బంది లేకుండా, అటు ఫ్లెక్స్ యజమానులు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు చేసి వాళ్ళతో కూడా సంప్రదించి ఎవరికి నష్టం లేకుండా ప్రభుత్వ విధానం ఉండాలి తప్ప ఇట్లా వినియోగదారుల్ని ఇబ్బంది పెడుతూ, ఫ్లెక్స్ యజమానుల్ని ఇబ్బంది పెడుతూ, పర్యావరణానికి హాని లేదని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఫ్లెక్స్ యజమాని మీద ఈ రకమైనటువంటి వేధింపులు సరికాదని చెప్పి మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తుంది. మట్టి విగ్రహాలని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ పాలకొల్లు శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో మట్టి విగ్రహాలు, వినాయక చవితి, వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ అఖిల్, జమా పట్టణ ఎస్ఐలు బాదం శ్రీనివాసరావు, సానబోయిన ముత్యాలరావు పాల్గొని విగ్రహాలు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ అఖిల, జమా మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా యునైటెడ్ కాపు క్లబ్ వారు చేపట్టిన మట్టి విగ్రహాల పంపిణీ మంచి కార్యక్రమం అని, క్లబ్ సభ్యులను అభినందిస్తూ పట్టణ ప్రజలను కాపు క్లబ్ మరియు పోలీసు శాఖ ద్వారా మట్టి విగ్రహాలు, వాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ డాక్టర్ ముచ్చర్ల సంజయ్, క్లబ్ అధ్యక్షులు పెనుమాక రామ్మోహన్ రావు, కార్యదర్శి జక్కంపొడి మదన్, కోశాధికారి కానూరి ప్రభాకర్ రావు, క్లబ్ సభ్యులు చుండూరి రంగయ్య నాయుడు, జక్కంపొడి కుమార్, అనిశెట్టి సుబ్బరాజు, పస్యావుల రవి, అడ్డాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అదిగో ఆ పక్క వెళ్ళిపోవాలి మీరు. టెంట కూడా ఊడిపోయింది. అప్పుడు వెళ్ళిపోతా లాభం లేదు. చేస్తారు. పట్టణంలో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ అనే సేవా సంస్థ ద్వారా ఈ మట్టి విగ్రహాల పంపిణీ మరియు పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 55 వసంతాల వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ముందుగా ఏఎస్ఎన్ఎం డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలియజేశారు. విద్య యొక్క అవసరాన్ని ఆవశ్యకతను గుర్తించిన మన పరిసర ప్రాంత ప్రజలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల ఏర్పాటులో డబ్బుకు సంబంధించి లోటు వస్తే తన దగ్గర ఉన్న రైస్ మిల్లు అమ్మి ఈ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిన అద్దేపల్లి సత్యనారాయణమూర్తిని రోల్ మోడల్గా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, కాలేజీ ప్రిన్సిపల్, సిబ్బంది, ఓల్డ్ స్టూడెంట్స్ మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Prayer song by the students of 2nd BZC, B. Rashma, P. Sanjana, A. Shravani, 1st BSc, and Sheikh Jarina. Please come on to the dais and Garu as and also IKSC coordinator. Garu as and also IKSC coordinator. And now కళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి, నన్ను కన్న నాదేశం నమో నమామి. బతుకు తెరువుకు దేశమొచ్చి ఆనిసులుగా మమ్ము నెచ్చి పన్నుడిగే పొమ్మునొచ్చిన దమ్ముడబడికి వచ్చరా. బతుకు జీవులు భక్కుమంటే ముడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ నెప్పుల బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు పట్టణం రైల్వే గేటు చావాకుల చారిటబుల్ ట్రస్ట్ వద్ద రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పాల్గొన్న డాక్టర్ నిమ్మల రామానాయుడు. నరసాపురం బస్టాండ్ సమీపంలో ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుని బొమ్మల పంపిణీ. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. పాలకొల్లు పట్టణం 18వ వార్డులో వాటర్ వెరిఫికేషన్ మరియు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు. పాల్గొన్న డాక్టర్ నిమ్మల రామానాయుడు.
యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ పాలకొల్లు శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో మట్టి విగ్రహాలు, వినాయక చవితి వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.